జబర్దస్త్ స్టేజ్ పై ఎన్నో బిజినెస్ పెట్టి ఫ్లాప్ అయ్యాడు ఆర్పి. మరి ఈ రోజు ఏ బిజినెస్ పెడతాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ టీమ్. పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి అందం తాడుతూ కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి. సాంగ్ కి నేను చెప్పి ఈ మాటలకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ సెటర్ కాబట్టి దాన్ని ఎత్తుకుని వచ్చేసాను అంతే. ప్రపంచానికి అప్పులు ఇచ్చే శక్తి నా ఒక్కడి దగ్గరే ఉంది. శిశు బ్యాంకు నా సంకలో పెట్టుకునే శక్తి నా దగ్గరే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యన పోటీతో పోతున్న జబర్దస్త్ నుంచి కూడా ముగ్గురు వస్తున్నారు, మీకు తెలుసులే. మొన్న నాగబాబు గారు నాకు కాల్ చేశారు. నేను చాలా ఎక్సైట్మెంట్ అయిపోయినా. సార్ నేను మీకేం చెయ్యాలా అన్న. 10 లక్షల రూపాయలు డబ్బులు అప్పు ఉంటే ఇవ్వు, అదే నాకు 10,000 అన్నాడు. సరే అని పెట్టేశా. 10 లక్షలు డబ్బులు పంపించా. 10 రోజుల తర్వాత డబ్బులు తీసుకున్నాను ఆయన దగ్గరికి వెళ్తే 10,000 జోబులో పెట్టాడు. అదే సార్ 10,000 జోబులో పెడతాటే అప్పుడే చెప్పాను కదయ్యా 10 లక్షల రూపాయలు ఇస్తే చాలు, అదే నాకు 10,000 అన్నాడు. ఆ తర్వాత రోజా గారు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఏమయ్యార్పే 10 లక్షల రూపాయలు డబ్బులు అప్పుంటే ఇస్తామని. నేను 10 లక్షలు ఇచ్చాను. ఆవిడ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలన్న. మీ ఇష్టం మేడం, మీ షో మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటాను. 1 డే తర్వాత తిరుక్కొని వచ్చి నా చేతి డబ్బులు ఇచ్చేసింది. నేను బ్యాగ్ తీసుకున్నాను, ఇంట్లో పెట్టాను, వంటగదిలో టీ తాగాను, బాల్కానికి వచ్చి టీవీ అని చెప్పి చూసే లోపల ఈ రోజు నుంచి 500, 1000 బ్యాన్ చేయబడ్డాయని. ఏం చేయాలా? ఆ బ్యాగ్ పట్టుకున్నప్పుడు తిరగతానే ఉండ. కట్ చేస్తే నేను ఇంతవరకు చాలా మందికి అప్పులు ఇచ్చాను, చాలా మంది ఇక్కడ లాక్కున్నాను. ఒక్కరి దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోలేకపోతున్నా. ఫస్ట్ టైం వాడి దగ్గర లాక్కుంటా. 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని 5 సంవత్సరాలు అయింది. ఆవగించ కూడా ఇవ్వలేదు. నువ్వు మనిషి పసివా నాకు అర్థం కాదు. తీసుకుని కొడతా. ఎందుకు లేదండి నా డబ్బులా? అంటే మా ఇంటి ఎదురు గులాబీ మొక్క వేసానండి, అది ఇంకా పువ్వులు పూయలేదండి. పువ్వులకి డబ్బులకి ఏం సంబంధం? అంటే మీ డబ్బులు పువ్వులో పెట్టేద్దామనండి. ఏం చేసావు? 10 లక్షలు పోగొట్టుకున్నాను సార్. పోగొట్టుకున్నావు? బ్యాంక్ అకౌంట్ తిరిగావా? లేదండి. అమ్మాయి చుట్టూ తిరిగావా? లేదండి. ఎలా పోగొట్టుకున్నావు? క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నానండి. క్రికెట్ బెట్టింగ్ లో 25 లక్షల రూపాయలు ఎలా పోగొట్టుకుంటావరా? ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతుందండి. సగం డబ్బులు తీసుకెళ్లి ఇండియా మీద వేసానండి. ఇండియా ఓడిపోయిందండి. మిగతా సగం ఈసారి అలాగనే ఖచ్చితంగా గెలవాలని సేమ్ మ్యాచ్ హైలైట్స్ లో మళ్ళీ ఇండియా మీద బెట్టింగ్ వేసానండి. అయినా మధ్యలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియా కుర్రోలు సరిగ్గా ఆటలేదండి. నాకు తెలుసు కోచ్ మార్చాలా. తప్పు తీసుకో తెగిపోద్ది. నా డబ్బులు నాకు ఇచ్చాయి. నాకు తెలియగడుగుతున్నాను ఎందుకు నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. నీకో విషయం తెలుసా, మా తాత చచ్చిపోతూ ఆపదలో ఆదుకున్న వాడు డబ్బుని అస్సలు ఆపొద్దురా అన్నాడు. ఇవాళ నా డబ్బులు నువ్వు ఆపొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నా డబ్బులు నాకు ఇక్కడే ఉండి సిటీలో తీసుకొస్తాను. ఎందుకు అలా చచ్చిపోతున్నా? వస్తాడండి, ఎందుకంటే నేను అన్న మాటలు అలా. అమ్మా ఏమ్మా అడుక్కున్న వాళ్ళకి ఎలా పర్వాలేదు, చేతులు కాళ్ళే మళ్ళీ రావయ్యా. అప్పు తీసుకునేటప్పుడు మాత్రం రాకెట్ రాఘవలాగా ఉంటారు, డబ్బులు అడిగితే మాత్రం రాకేష్ లాగా ఆచరిస్తారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? మీ ఆయన వచ్చాడు, డబ్బులు ఇస్తాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కూర్చో, పిలువబో, నేను డబ్బులు తీసుకొని పోతా. ఏంటి ఆయన ఇక్కడ ఉండమని చెప్పి లోపలికి వెళ్ళాడా? లోపలికి వెళ్ళాడు, లోకం వదిలిపోలా. ఇన్స్టాల్మెంట్లు ఏడుస్తున్నావు, ఏమైందా? మీరు తెలుసల్లా తెలియకల్లా అని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి శోకాన్ని మిగిల్చాడు. ఇప్పుడే కదా నాకు కనబట్టాడు. ఇక్కడికి వచ్చాను, డోర్ కొట్టాను, బయటకు వచ్చాడు, బోరు కొట్టుకున్నాను, 2 డైలాగులు చెప్పి లోపలికి వెళ్ళి తీసుకుని వస్తాడు. పిచ్చోడు చేస్తున్నావా నన్ను? అని ఎలా చనిపోయాడు మీకు తెలుసా? నాకెందుకు ఎలా డబ్బులు తీసుకున్నాడు నీకు తెలుసా? కోతి బాగుందానా? అసలు డబ్బు ఇచ్చాడు నమ్మకం ఏంటా? సర్లేగానే నాకు ఇంకొక పరిస్థితి కూడా ఏమి లేదు. ఎట్టబొచ్చి చచ్చిపోయినాడు నేను అడగతుండా. ఎడ చచ్చిపోయినాడు చెప్పు? అన్నిట్లో మోసపోయిన తను గొంతు పిసుక్కొని చనిపోయాడు అన్నయ్య. నువ్వు గొంతులో ముందు పోసుకుంటాడని గొంతు పిసుక్కొని చచ్చిపోతా. నీకు దండం పెడతా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అమ్మా. ఆయన గురించి తప్పుగా మాట్లాడతారేంటి? పోతూ కూడా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆపదలో ఆదుకున్న వారి డబ్బులు అస్సలు ఆపొద్దని చెప్పారు. అని చెప్పి పొద్దున ఆపొద్దు తల్లి, నీకు దండం పెడతా, పొద్దు కూర్చుని డబ్బులు చెప్పు. నీ డబ్బుల్ని మొహాన్ని పాడగడతాను ఇక్కడే. ఏమి చేస్తుంది గురుగారు?
ఎవరు? మీ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చానండి, తిరిగిస్తానని మీ అమ్మాయి లోపలికి వెళ్ళింది కోవాలనుకుంటా. దాని గురించి ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పి పిలిచా కొంచెం. ఏంటి మా కోడలా? మీకు కనిపించిందా? లోపలికి వెళ్ళిందా? డబ్బులు తీసుకొస్తా అన్నదా? ఏమా ఆర్పి, నీకేమన్నా పిచ్చి పెట్టిందా? మా కోడలు డబ్బులు తీసుకురావడం ఏంటి? లక్ష్మి రాదు. ఏమైందా? నా కొడుకు చచ్చిపోయిన 10 నిమిషాలుగా చచ్చిపోయింది. ఏమన్నా మడిచివే నువ్వా? అయిమ వచ్చింది ఓడి చచ్చిపోయిందని చెప్పాడు, నువ్వు వచ్చావు అయిమ చచ్చిపోయింది అన్నారు. తర్వాత నువ్వు కానీ చస్తావేంది నాకు అర్థం కాదు. చావడం మీరు ఏమన్నా కొంపలో పెట్టుకున్నారేందా? పిలువ అయిమ డబ్బులు తెస్తా. లేదు, నీ కాళ్ళు పట్టుకుంటా, నా డబ్బులు నాకు ఇవ్వవయ్యా. నువ్వేం బాధపడకు. నా కొడుకు పోతూ పోతూ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆపదలు ఆదుకున్న డబ్బు అస్సలు ఆపొద్దు అన్నాడు. అట్టని చెప్పి ఈ పొద్దు నా డబ్బులు ఆపొద్దు, పొద్దు ఆప నాన్న పోయి తీసుకొని వస్తా. చొక్కేస్తూ చిందేస్తూ సాంగ్ వేసుకుంటూ వచ్చావు కదా, అసలు ఎవరు నువ్వా? ఇంకా నా ఇంటికి వచ్చి నన్నారట ఇంట్లో మెంబరు. గురుగారు ఏమనకపోతే ఒకటి అడగతా, ఒక ముసలోడు లోపల నుంచి ముసలోడు కాదురా మా మామగారు. మీ మామగారా? అయితే ఇంకా మంచిది, డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఏం లేదండి, మీ మామగారు వచ్చారు, డబ్బులు అడిగాను, డబ్బులు తెస్తాను, లోపలికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. మీ మామగారు చచ్చిపోయారు కదా 3 సంవత్సరాల క్రితం. ఆయన ఆత్మ జరుగుతుంది కదా. కంటిన్యూటీ పరిస్థితి అలా ఉంది ఇక్కడ. నా డబ్బులు నాకు పడగొట్టారు. నా డబ్బులు నాకు మా మామ పోతూ పోతూ నాకు కూడా చెప్పిండ్రా. ఏం చెప్పాడు? ఆపద ఆదుకున్నాడు డబ్బులు అస్సలు ఆపొద్దని అబద్ధం చెప్పాడు. ఆపొద్దని చెప్పాడు అని చెప్పి ఈ పొద్దున డబ్బులు ఆపొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటారా? నా డబ్బులు చెప్పరా? ఓకే తెస్తా. ఇక్కడ గురుగారు మీరు మళ్ళీ ఊరి చెప్పు పోతున్నారు, తిరగండి. డబ్బులు చెప్పు. ధనం మూట తెస్తా. లోపల అల్లరి చేకు అప్పారావు పడుకున్నాడు. గురుగారు కన్ఫ్యూజన్ ఏ మూట తెస్తారో కొంచెం చూసుకోండి. వీడు తెస్తాడు, ఎందుకంటే మా నాయన ఒక మాట చెప్పేవాడు, తాగుపోతాడు తిరిగిపోతాడు కరెక్ట్గా పని చేస్తారు, అవకాశం రావాలనేవాడు. ఏమ్మా ఇతను ఒక మాట మాట్లాడచ్చా? ఓపికంటే 100 మాట్లాడండి. ఏమి లేదు, ఒక తాగుబోతాడు వచ్చాడు, డబ్బులు తెస్తాను, లోపలికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఒక మాట చెప్తే నేను డబ్బులు తీసుకొని వెళ్ళిపోతా అంతే. ఏంటి ఆ లుంగి కట్టుకుని తాగుబోతాడు? తాగుబోతాడు మీకు కనిపించాడా? అటు చచ్చిపోయి 3 సంవత్సరాలు కదా. అవును. ఇక్కడ తిరిగేతోడు ఆత్మ కదా. అవును. నా డబ్బులు ఆపొద్దున మీ కాళ్ళు పట్టుకుంటా, టెంగర్ ముచ్చి మొహం దాని పోయి బుచ్చిలో డబ్బులు తెపోమే. అంత ఏడ్చిన అవసరం అక్కడ మూటను తీసుకోపో. నువ్వు పోయి డబ్బులు తెప, మూట పట్టుకుని రాబో. నీకు అసలు బుద్ధి బుర్ర ఉందా? ఆత్మలు కనబడతాయి కానీ చేత మూట ఎలా తీసుకొస్తా స్పర్శ ఉంటుంది అసలు. అంటే ఆ కిరాకులు మొత్తం పరేషాన్ చేసి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి ఎల్లిగా నూరాలే సంధ్య మనము కలుసుకునే చోటుకి ఆడుకునే ఆటకి లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సూపర్, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. స్కిట్ ఈస్ గుడ్ ఎంటర్టైన్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్న. ఇక బయలుదేరదాం. అదేంటి పెళ్లి చేసుకుంటానన్నా? ఎవరు చెప్పాడు నేను చేసుకుంటానని? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తాను కదా, ఇంత బ్యాంక్ దాకా వచ్చా నేను. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోలేదేంటి?
నేనేమో పెళ్లి చూపులకి వెళ్తున్నాను నువ్వు రావాలన్నయ్య పక్క పక్క అమ్మాయి నానా ఏమండి మీ పేరేంటి సరళ సరళ రష్మి లావ్ అయిపోతున్నానండి నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి యోగా ఉంది యోగా చేస్తావా యోగా నేర్చుకుంటానండి నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా యోగా బాగా నేర్చుకో బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మా ఆవిడ స్లిమ్ అవ్వపోలే ఈ నెల రోజులు మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా ఇంకా నా చేతిలో పెట్టారుగా నీకు వర్రీ అక్కర్లేదు మీరు ఆగండి సార్ ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని 2 చేతులు ముందు పెట్టి మీ చేతులు నా చేతులతో రుద్దండి నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావేంద్రా ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది నా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నది నాకు కూడా కలిపి ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా